అసలు హీరో విడా VX2 ప్లస్ తీసుకోవాలా? VX2 గో తీసుకోవాలా? ఎందుకంటే వీటి రెండిట్లోనూ ఒకటే బ్యాటరీ ప్యాక్ ఉంది. రిమూవబుల్ బ్యాటరీ అయితే ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? ఇంకా బాస్ ప్లాన్‌తో అసలు ఏమన్నా ఉపయోగం ఉందా? ఇలాగ ఎన్నో సవాళ్ళున్నాయి VX2 వేరియంట్స్ గురించి. ఇవాళ వాటిలో టాప్ 5 ఎఫ్ఏక్యూస్ గురించి చాలా వివరంగా మాట్లాడదాం. ఫస్ట్ క్వెషన్, VX2 ప్లస్ తీసుకోవాలా లేదా VX2 గో తీసుకోవాలా? VX2 ప్లస్‌లో ఒకే బ్యాటరీ వేరియంట్ 3.4 కిలోవాట్ అవర్. VX2 గోలో 2 బ్యాటరీ వేరియంట్స్ ఉన్నాయి. 2.2 కిలోవాట్ అవర్, 3.4 కిలోవాట్ అవర్. 2.2 కిలోవాట్ అవర్ అంటే ఒక బడ్జెట్ వేరియంట్ 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్‌కి వస్తుంది. మీకు బడ్జెట్ ఉండి 3.4 కిలోవాట్ అవర్ దాకా చూద్దాం అన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. VX2 ప్లస్ తీసుకోవాలా? గో తీసుకోవాలా? సేమ్ బ్యాటరీ ప్యాక్, సేమ్ 2 రిమూవబుల్ బ్యాటరీస్ స్కూటర్ బూట్లో. స్కూటర్ కూడా దాదాపు చూడడానికి ఒకేలా ఉంటుంది. ఒకే డాష్‌బోర్డ్, ఒకే రేంజ్ ఎస్టిమేట్, ఒకే రేంజ్ క్లెయిమ్, దాదాపు ఒకటే రియల్ రేంజ్ కూడా. కానీ డిఫరెన్స్ వచ్చేసి ఇన్ ద పెర్ఫార్మెన్స్. VX2 ప్లస్‌కి VX2 గోకి అదే మోటరే వస్తుంది. అదే 6 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే అదే రేటెడ్ PMSM మోటార్. అయితే సాఫ్ట్వేర్లో క్యాప్ చేసి ఉంచుతారు. VX2 ప్లస్‌లో ఈకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ వస్తుంది. VX2 గోలో ఎకో అండ్ రైడ్ మోడ్ మాత్రమే. తద్వారా టాప్ స్పీడ్ VX2 ప్లస్‌లో 80 kmph అయితే VX2 గోలో జస్ట్ 70 kmph. గ్రేడబిలిటీ అంటే స్లోప్ ఎక్కే కెపాసిటీ VX2 ప్లస్‌లో 18 డిగ్రీస్ అయితే VX2 గోలో 15 డిగ్రీస్. చాలా స్లోపీగా ఉండే కొండ అయితే లేదా చాలా స్లోప్స్ మీద మాత్రమే మీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాస్త అంటే స్కూటర్ కాస్త స్ట్రగుల్ అవుతూ ఉంది, కాస్త స్లోగా వెళ్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అంత పెద్ద ఇబ్బంది అయితే రాదు. అంత స్లో పీరియడ్స్ మీరు ఎలాగో అంత ఫ్రీక్వెంట్గాను వెళ్ళరు కనుక ఇబ్బంది కాదు. ప్రైస్ చూస్తే VX2 ప్లస్తో పోలిస్తే VX2 గో దాదాపు 10,000 రూపాయలు ధర తక్కువ. సో ప్రాక్టికలీ ఫర్ రెగ్యులర్ డే యూస్ ఆ 10,000 రూపాయలు ఆదా చేసుకొని VX2 గో కూడా తీసుకోవచ్చు. ఆ ఆదా అయిన అమౌంట్ని అడిషనల్ బ్యాటరీ వారంటీకి ఖర్చు పెట్టి అడిషనల్ బ్యాటరీ వారంటీ కొంటే చాలా తెలివైన పర్చేస్గా మారుతుంది. సెకండ్ది, హీరో విడా VX2 స్కూటర్ని బాస్ ప్లాన్తో కొంటే అసలు ఏమన్నా ఉపయోగమా? ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? బాస్ ప్లాన్లో నేను తీసుకోవచ్చా? సింపుల్గా వద్దు. అండ్ దీని గురించి కంపెనీ వాళ్ళు పెద్ద క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తా వివరంగా. బేసిక్గా బాస్ ప్లాన్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మీరు ఒక స్కూటర్ కొంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దాని ధర 1,00,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్. దీన్ని లోన్లో తీసుకుంటున్నారు అనుకుందాం. 20,000 రూపీస్ మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. 80,000 అనేది లోన్ అమౌంట్. ఇదే మీరు బాస్ ప్లాన్లో తీసుకుంటే బిల్డింగ్లో దీన్ని ఒక 2 సెపరేట్ డివిజన్స్గా చేస్తారు. బ్యాటరీ సపరేట్, బాడీ సపరేట్. స్కూటర్ బాడీ రఫ్గా 50,000 వేసుకున్నాం. ఇంకా బ్యాటరీ కూడా 50,000. ఆ 50,000 ధర బాడీ స్ట్రక్చర్కి ఒక లోన్ అవుతుంది. దానికి ఇప్పుడు ₹1,00,000 20,000 డౌన్ పేమెంట్ అయితే 50,000 అందులో హాఫ్ కనుక డౌన్ పేమెంట్ కూడా హాఫ్ అవుతుంది, 10,000 రూపాయలు. సో మీరు 10,000 రూపాయలు కట్టి బండి మీ సొంతం అవుతుంది. ఆ 40,000కి ఒక లోన్ తీసుకుంటారు. బ్యాటరీ కాస్ట్ 50,000కి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే పేరుతో హీరో విడా వాళ్ళతో టైఅప్ అయిన ఫినాన్సర్స్తో మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకుంటారు. మీ స్కూటర్ యూసేజ్ తగ్గట్టు మీరు ప్రతి నెల ఇన్ని కిలోమీటర్లు తిరుగుతారు అని ఒక లెక్కేసుకొని దానికి తగ్గట్టు ఒక ప్లాన్ చూస్ చేసుకుంటారు. తక్కువ తిరిగే వాళ్ళకి దానికి తగ్గట్టు లాంగర్ డ్యూరేషన్, ఎక్కువ తిరిగే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అండ్ తక్కువ డ్యూరేషన్, ఇలాగ ప్లాన్స్ ఉంటాయి. దాన్ని దాటి మీరు ఎక్కువ డ్రైవ్ చేస్తే ఎక్స్ట్రా మీరు ఫైనో లేదా పెనల్టీ లాంటివి కట్టాలి, అది ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే మీరు ఒక ప్లాన్ తీసుకుంటారు. ఆ ప్లాన్ తగ్గట్టు ప్రతి నెల మీరు పే చేస్తూ ఉంటారు. సో బాడీకి సపరేట్ లోన్, బ్యాటరీకి సపరేట్ లోన్. బట్ ఇన్ టోటల్ చూస్తే ఒకే ఉపయోగం వచ్చేసి 20,000 రూపీస్ డౌన్ పేమెంట్ కట్టి 80,000 లోన్ పొందే దగ్గర 10,000 మాత్రమే డౌన్ పేమెంట్ కట్టి 90,000 రూపాయలకి మీరు లోన్ తీసుకుంటారు విత్ 2 డిఫరెంట్ బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియర్స్. దీంతో ఉపయోగం వచ్చేసి ఇది వరకు 5 ఇయర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ అడిషనల్ బ్యాటరీ వారంటీ ఇచ్చేవాళ్ళు. అంటే 3 ఇయర్స్ ఆఫ్ స్టాండర్డ్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్ట్రా కలిపి 5 ఇయర్స్ ఆఫ్ బ్యాటరీ వారంటీ ఇచ్చేవాళ్ళు. అండ్ 5 ఇయర్స్ ఆఫ్ కాంపోనెంట్ వారంటీ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవి 2 కాంప్లిమెంటరీగా. అంతేకాకుండా హీరో విడా ఫాస్ట్ ఛార్జర్లలో ఆ బాస్ ప్లాన్ డ్యూరేషన్ మేబీ 1 ఇయర్, 3 ఇయర్స్, ఆ 5 ఇయర్స్ ప్లాన్ తగ్గట్టు ఆ త్రూ అవుట్ ద డ్యూరేషన్ హీరో విడా ఫాస్ట్ ఛార్జర్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఫ్రీ అనే కాంప్లిమెంటరీ ఫీచర్ కూడా ఇచ్చేవారు. కానీ ఇది 31 ఆగస్ట్ 2025 లోపు బిల్లింగ్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే. దాని తర్వాత వీళ్ళ వెబ్సైట్ కూడా అప్డేట్ అవ్వలేదు. హీరో విడా వాళ్ళ బాస్ ప్లాన్ వెబ్సైట్లో కూడా డేట్ 31 ఆగస్ట్ 2025 తర్వాత అప్డేట్ చేయలేదు, అక్కడికి ఆగిపోయింది. దాని తర్వాత ఏంటో మరి తెలీదు. సో నువ్వు వాళ్ళని అడిగినా వాళ్ళకి కూడా తెలీదు. సో ప్రస్తుతానికి బెస్ట్ ఏంటంటే హీరో విడా VX2 బండి కొంటున్నారు అనుకుంటే ఫుల్గా కొనేసుకోండి, బాస్ ప్లాన్ అవుతుంది.
థర్డ్‌ది స్కూటర్‌లో వచ్చే రిమూవబుల్ బ్యాటరీ అసలు ఏమన్నా ఉపయోగకరమా? ఫిక్స్డ్ బ్యాటరీతో పోలిస్తే ఇందులో ఏమన్నా ఇష్యూస్ వస్తాయా? బ్యాటరీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అంటే యాక్చువల్లీ నో. ఈ రిమూవబుల్ బ్యాటరీస్ అనేది చాలా స్పెసిఫిక్ యూజ్ కేస్ గురించి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతిరోజు విపరీతంగా తిరుగుతారు అన్న వాళ్ళకి, అంటే స్కూటర్‌లో వచ్చే రేంజ్ 100 కిలోమీటర్లు అనుకుంటే 100 కిలోమీటర్లు దాటి ప్రతిరోజు తిరుగుతారు. రోజు మధ్యలో ఒకసారి స్కూటర్‌ని ఛార్జింగ్ ఉంచుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ ఊర్లో విడా ఫాస్ట్ ఛార్జర్‌లు లేవు, ఏథర్ ఫాస్ట్ ఛార్జర్‌లు లేవు అన్న వాళ్ళకి ఇది ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు 1½ ఇయర్స్ క్రితం నేను ఒక హీరో విడా స్కూటర్‌ని రేంజ్ టెస్ట్ చేస్తుండగా దాదాపు ఫాస్ట్ ఛార్జర్‌కి చేరుకునే మార్గంలో ఛార్జ్ ఖాళీ అయిపోయింది. ఒక టీ షాప్ చూసుకొని బ్యాటరీ తీసి అక్కడ కాసేపు ఛార్జింగ్ ఉంచుకొని రేంజ్ యాడ్ చేసుకున్నా. అలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది గానీ ఇది ఫ్రీక్వెంట్‌గా జరుగుతుందా అంటే చాలా రేర్ కేస్ అని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీరు ఉండే ఇంటి దగ్గర మీ అపార్ట్మెంట్ పార్కింగ్‌లో బండిని ఛార్జింగ్ ఉంచుకునే వెసులుబాటు లేదు అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. బ్యాటరీని పార్కింగ్ నుంచి ఇంటి దాకా తీసుకెళ్ళి ఇంట్లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీస్ ఆర్ సేఫ్. హీరో విడా VX2 బ్యాటరీస్‌లో ఎటువంటి కంప్లెయింట్స్ నేనైతే వినలేదు అండ్ దే ఆర్ సేఫ్. అయితే కంఫర్ట్ ఒకే ఒక ఇష్యూ వచ్చేసి ఒక్కొక్క బ్యాటరీ దాదాపు 12, 13 కిలోలు ఉంటాయి. 3.4 కిలో వాట్‌లలో అలాంటివి 2 బ్యాటరీలు. మోసుకుంటూ వెళ్ళాలి. కాస్త కంఫర్ట్ రూపంలో కాస్త కాంప్రమైజ్ అవుతుంది. అది మీకు ఓకే అనుకుంటే మేబీ లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నా సరే వారానికి 2, 3 సార్లే కదా అనుకున్న వాళ్ళకి ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. ప్రాక్టికల్‌గా చూసినా కూడా పెట్రోల్ బండి తీసుకొని ఆ పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే వారానికి 2, 3 సార్లు ఈ శ్రమ కాస్త పర్లేదనే చెప్పుకోవాలి. బికాజ్ యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. సో ప్రాక్టికల్ రీజన్స్ ఇట్స్ ఓకే. ఫోర్త్‌ది స్కూటర్లతో అడిషనల్ బ్యాటరీ వారంటీ తీసుకోవాలా? యెస్. ప్రతి ఈవీ స్కూటర్‌కి ఇది డిఫాల్ట్. అడిషనల్ బ్యాటరీ వారంటీ కొనే వెసులుబాటు ఉంటే కొనేసుకోండి. డిఫాల్ట్‌గా వచ్చే 3 ఇయర్స్‌తో పోలిస్తే 5 ఏళ్ళు, 8 ఇయర్స్ అది ఏదిస్తే అది. దాంతో వచ్చే పీస్ ఆఫ్ మైండ్ అంతా ఇంత కాదు. ఆ మధ్యలో ఉన్న బ్యాటరీ ఇష్యూ వచ్చినా అండర్ బ్యాటరీ వారంటీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. అయితే VX2 స్కూటర్లలో రిమూవబుల్ బ్యాటరీ కాబట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాస్త జాగ్రత్తగా పాటించండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాటరీ మీరు బయటికి తీస్తారు గనక ఆ ఫిజికల్ డ్యామేజ్ కావచ్చు, లేదా నీటి వల్ల, లేదా వేడి వల్ల ఎటువంటి ఫిజికల్ డ్యామేజెస్ అయినా కూడా పరిస్థితి ఏంటి అని చెప్పి కాస్త జాగ్రత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో చూసి దానికి తగ్గట్టుగా బ్యాటరీ హ్యాండిల్ చేసుకోండి. ఇంకా ఫిఫ్త్‌ది రేంజ్ టెస్ట్‌లు సరే VX2 స్కూటర్లలో అసలు రియల్ రేంజ్ ఎంత? సింపుల్ భాషలో VX2 గో 2.2 కిలో వాట్ అవర్‌లో ఒకే రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. అందులో ఎకో మోడ్‌లో, సోలో రైడ్‌లో దాదాపు 70 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. VX2 గో 3.4 కిలో వాట్ అవర్‌లో, VX2 ప్లస్ 3.4 కిలో వాట్ అవర్‌లో వీటి రెండిట్లోనూ ఎకో మోడ్‌లో, సోలో రైడ్‌లో 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. 5 కిలోమీటర్లు అటు ఇటు ఉంటుంది వీటి 2 వేరియంట్లలో. ఇది ఎకో మోడ్‌లో. సోలో రైడ్‌లో పిలియన్‌తో వెళితే 15 కిలోమీటర్ల రేంజ్ తగ్గుతుంది. స్పోర్ట్స్ మోడ్‌లో ఆర్ టాప్ స్పీడ్‌లో వెళితే దాదాపు 25 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ తక్కువ వస్తుంది. అంటే VX2 గో 2.2 కిలో వాట్ అవర్‌లో ఎకో మోడ్‌లో 70 కిలోమీటర్లు అయితే స్పోర్ట్స్ మోడ్‌లో 50 కిలోమీటర్లే వస్తుంది. ఇంకా VX2 ప్లస్‌లో VX2 గో 3.4 కిలో వాట్ అవర్‌లోను ఎకో మోడ్‌లో 100 కిలోమీటర్లు అయితే స్పోర్ట్స్ మోడ్‌లో 70 కిలోమీటర్ల దాకా రేంజ్ రావచ్చు. మరి ఇది VX2 స్కూటర్ల గురించి టాప్ 5 FAQs. ఇవి కాకుండా ఇంకేమన్నా సందేహాలున్నా కమెంట్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడతా. చలో.